మన చుట్టూ చూడండి. ఆర్థిక పరిస్థితిని బట్టి ఖర్చులు తగ్గించుకొని బ్రతికేవారు, తృప్తిగా బ్రతికేవారు, ఎదగాలనుకునేవారు, ఒకరితో కంపేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇలాగా రకరకాలుగా చూస్తూ ఉంటాం. కానీ అందరి ముందు ఉండేది ఒకటే ప్రశ్న: ఎలా ఉండాలి అని. ఆదాయానికి మించి ఖర్చులు ఉన్న ఈ రోజుల్లో శాలరీ రాగానే మొదటి వారంలోనే అయిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి? నిజంగా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్పందిస్తుంటారు. బయటికి వెళ్ళడం తగ్గించుకోవడం, ఓటీటీస్ తగ్గించుకోవటం ఇలా. కానీ నిజానికి ఏది బెటర్? జీవితాన్ని నడిపేది ఏది? ఖర్చులు తగ్గించుకోవటమా లేక ఆదాయాన్ని పెంచుకోవటమా? ఇలాంటి వాటిలో లైఫ్లో ఇంప్లిమెంట్ చేసే మార్గాలను చూపించే జేకే స్ఫూర్తి ద్వారా నేను జయ. ఫస్ట్ ఖర్చు తగ్గించుకోవటం గురించి మాట్లాడుకుందాం. ఖర్చు తగ్గించుకోవచ్చు, కానీ ఎక్కడికి, ఎంతవరకు, ఎప్పటి వరకు? ఇప్పుడు చూస్తే బేసిక్ నీడ్స్కే ఎక్కువ ఖర్చు అయిపోతుంది. మంత్లీ ప్రొవిజన్స్, స్కూల్ ఫీ, పిల్లల బర్త్డేస్, పెళ్ళిళ్ళకి అటెండ్ అవటం, పెట్రోల్, ఇంటర్నెట్, బిల్స్, వీటన్నింటిలో ఏది తగ్గించేది కాదు. కానీ వీటిలో కూడా మనం ఖర్చు తగ్గించాము అంటే మన లైఫ్ స్టైల్ స్టాండర్డ్ తగ్గిపోతుంది. లైఫ్ స్టైల్ స్టాండర్డ్ అంటే ఆరోగ్యం, మన ఆహారం, మనం జీవించే విధానం, మన కుటుంబ జీవనం, ఇవన్నీ కూడా ఇందులో భాగమే. ఇలా లైఫ్ స్టైల్ స్టాండర్డ్ తగ్గినప్పుడు ఫస్ట్ మెంటల్ పీస్ పోతుంది, ఫ్యామిలీ రిలేషన్స్ వీక్ అయిపోతాయి, ఫైనాన్షియల్ మెచ్యూరిటీ తగ్గిపోతుంది. వీటన్నిటి కారణంగా హెల్త్ మీద కూడా ప్రభావం ఉంటుంది. సో మొత్తానికి లైఫ్ స్టైల్ స్టాండర్డ్ తగ్గటం అంటే చాప కింద నీరు అంటారు కదా, అలాగా మెల్లగా జరిగే ఒక ప్రమాదం అన్నమాట. అది కనిపించదు. దీని ఎఫెక్ట్ మన ఫ్యూచర్ గోల్స్, మన లక్ష్యాలు, మన ఆశల మీద కూడా ఉంటుంది. ఓకే, ఇక ఆదాయం పెంచుకోవటం ఎందుకు అవసరం అంటే, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు రోజు తాగే కాఫీ కట్ చేయటం, అప్పుడప్పుడు వెళ్ళే మూవీని కట్ చేయటం, ఇలా చేసినప్పుడు మహా అయితే డైలీ ఒక 100 రూపీస్ మనం మిగిలించవచ్చు. అంటే మంత్లీ 3000 రూపాయలు సేవ్ చేస్తాం వాళ్ళు అవుతారు. ఓకే, కానీ ఆ 100 రూపాయలు తగ్గించుకోవటానికి, ఆ 100 రూపాయలు సేవ్ చేసుకోవటానికి ఒక 30 సార్లు ఆలోచిస్తారు. అంటే ఆ 30 సార్లు ఆలోచించే టైంని ఆదాయ మార్గాలు వెతుక్కోవటానికి ఉపయోగిస్తే డెఫినెట్గా ఒక ఆదాయ మార్గం క్రియేట్ చేసుకుంటే 10,000 నుంచి 20,000 దాకా సంపాదించుకోవచ్చు. అంటే ఒక 100 రూపాయలు సేవ్ చేసి నెలకు 3,000 మనం ఖర్చు తగ్గించుకోగలగటం బెటరా, లేక చిన్నదైనా సరే ఆదాయ మార్గాన్ని క్రియేట్ చేసుకొని ఒక 10,000 రూపాయలు సంపాదించుకోవటం బెటరా? ఆలోచించండి. ఓకే, ఆదాయ మార్గం అంటే ఒక పార్ట్ టైం వర్క్ కావచ్చు, ఫ్రీలాన్సింగ్ కావచ్చు, ఇంటర్వెల్లో ఏదైనా హోమ్ నుంచి చేసుకునేది కావచ్చు, ఏదైనా సరే దాని గురించి ఆలోచిస్తే డెఫినెట్గా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఓకే, మరి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలా, ఆదాయాన్ని పెంచుకోవాలా? ఇక్కడ చూస్తే మిక్స్ ఆఫ్ మైండ్ సెట్లోనే క్రైసిస్ రాకుండా ఉంటాయి. మిక్స్ ఆఫ్ మైండ్ సెట్ అంటే రెండు, ఇంటలెక్చువల్ స్పెండింగ్ ఉండాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. యాక్చువల్గా ఖర్చులు తగ్గించుకోవటం మాత్రమే చేస్తే ఒక డిసిప్లైన్ వస్తుందేమో, కానీ అదొక టెంపరీ సొల్యూషన్ అన్నమాట, ఒక పద్ధతి మాత్రమే ఫైనాన్షియల్ క్రైసిస్ని ఎదుర్కోవటానికి. అదే ఆదాయాన్ని పెంచుకుంటే అది ఒక గ్రోత్, ఎదుగుదల ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవటంలో జస్ట్ బ్రతకగలమేమో, కానీ ఆదాయాన్ని పెంచుకుంటే గౌరవంగా బ్రతకగలం. అందుకనే రెండు కూడా మన చేతిలో ఉండాలి. ఖర్చులు తగ్గించుకోవాలి, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు వెతకాలి, రెండు చేయాలి. ఖర్చు పెట్టే ముందు ప్రయారిటీ ఉండాలి, అలాగే ఆదాయ మార్గాన్ని కూడా వెతకాలి అన్నమాట. ఒకవేళ ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి అయితే అది టెంపరీగా షార్ట్ పీరియడే ఉండాలి, అంతేగాని ఆదాయం మార్గాన్ని గురించి ఆలోచించకుండా ఉండకూడదు. ఆదాయ మార్గాని కోసం మీకున్న టాలెంట్ని, మీకున్న స్కిల్ని పెట్టుబడిగా పెట్టండి, నేర్చుకోండి, ప్రయత్నించండి. నాకు తెలిసిన అమ్మాయి తను జాబ్ చేస్తూ ఉంది, ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చాయి సడన్గా తనకి. సో తను ఏం చేసిందంటే, తనకున్న స్కిల్ ఏంటంటే టాకెటివ్, ఎవరినైనా కన్విన్స్ చేయగలదు, బాగా మాట్లాడుతుంది.
సో దాన్నే యూజ్ చేసుకొని తను మార్కెటింగ్కి వెళ్ళింది అనమాట, పార్ట్ టైం మార్కెటింగ్. సో అలాగా ఆ మార్కెటింగ్లో తను ఈజీగా 30,000 to 50,000 ఈజీగా మంత్కి సంపాదించుకోగలుగుతుంది. ఓకే. సో ఫ్రెండ్స్, మిగిలిపోయిన డబ్బుతో జీవితాన్ని సర్దుకుపోకుండా ఆదాయ మార్గాన్ని వెతుక్కోవటానికి ట్రై చేయండి. మీ టాలెంట్ని యూజ్ చేయండి, పట్టుదలగా ఉండాలి. ఓకే. సో ఫ్యూచర్ కోసం పాస్ట్లోనే ప్లాన్ చేస్తే ప్రజెంట్ చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఓకే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.